సింగరేణిలో మహిళా రెస్క్యూ బృందం తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని అంకిత భావంతో ఉత్తమ సేవలు అందించాలని సింగరేణి సీఎండీ బలరాం ఆకాంక్షించారు. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన మహిళా బృందాన్ని ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్లో అభినందించి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. సింగరేణిలో మొదటి మహిళా రెస్క్యూ జట్టును ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే రెస్క్యూ పోటీలలో కూడా పాల్గొని సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని బృందానికి సూచించారు. సింగరేణి రెస్క్యూ బృందాలు శ్రీశైలం ప్రమాద సమయంలోనూ, హైదరాబాద్ పాసమైలారం అగ్ని ప్రమాద దుర్ఘటనలో, తమిళనాడు ప్రమాదంలోనూ విశిష్ట సేవలను అందించి అందరి ప్రశంసలు అందుకున్నారన్నారు. రాష్ట, కేంద్ర విపత్తు ప్రతిస్పందన బృందాలకు సింగరేణి రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని సీఎండీ బలరాం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యాధునిక సహాయ పరికరాలను సమకూర్చినట్టు తెలిపారు. రామగుండం 2 ఏరియాలో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్ను ప్రపంచ స్థాయి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నట్టు వెల్లడించారు.